నవంబర్ 17, 1928 ఒక బ్రిటిష్ లాఠీ దెబ్బ ఒక గొంతుని అణిచివేయలేకపోయింది. బదులుగా ఆ గొంతు దేశమంతటా వినిపించింది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 34 కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, బేసిక్గా మన ఛానల్లో వచ్చేసి మనం 3 టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం అనమాట. చాలా మంది క్లారిటీ లేదు కాబట్టి చెప్పడానికి. ఒకటి వచ్చేసి డైలీ వ్లాగ్ వీడియోస్, అవి మోస్ట్లీ డైలీ పోస్ట్ చేస్తాను. ఈ రోజు అయితే నాకు కొంచెం ఇన్ఫర్మేషనల్ రిలేటెడ్ వీడియోస్ చేయాలనిపించింది అనుకోండి, ఆర్ఎల్స్ నాకు కంటెంట్ దొరికింది, లేకపోతే నేను ఏదైనా చదివాను అనుకోండి, దాని రిలేటెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తాను. ఇవన్నీ కాకుండా మన దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు, స్వతంత్ర సమరయోధులు కానీ, లేదంటే పద్మశ్రీ అవార్డీ గ్రహీతలు లాంటి వాళ్ళ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒక సెపరేట్ సిరీస్ స్టార్ట్ చేశాను. దాని పేరే ఎందరో మహానుభావులు. మనం భారతదేశం అనగానే ఎప్పుడు అహింస పరమో ధర్మ, శాంతి, దాని తదుపరిగా ఇండియా అంటే ప్రతి ఒక్కరికి ఇట్స్ ఎ పీస్ఫుల్ నేషన్ అనే గుర్తుంటుంది. మన స్వతంత్ర పోరాటంలో కూడా మోస్ట్లీ ఈ శాంతి కోసం, అహింస కోసం ఎక్కువ చర్చిస్తూ ఉంటారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హింసాత్మక ఉద్యమం ఏదైతుందో అది కూడా అంతే రోల్ ప్లే చేసింది మన ఇండిపెండెన్స్ మూమెంట్లో. ఈ రోజు మనం ఉద్యమంలో తన ప్రాణాలను అర్పించిన పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ గురించి మాట్లాడుకుందాం. ఆయన మరణం ముగింపు కాదు, అదొక కొత్త అధ్యయనానికి ఆరంభం. ఆయన మరణంతో అత్యంత భయంకరమైన ఒక అధ్యయనానికి మొదలు. సో బేసిక్గా ఇదంతా మనం దేనికోసం మాట్లాడుకుంటున్నాం అంటే, ఇండియాలో సైమన్ కమిషన్ వచ్చిన రోజుల్లో అనమాట. సైమన్ కమిషన్ అంటే తెలుసు కదా, ఇండియాలో డయార్కీ అనే సిస్టమ్ ఉంటుంది. డయార్కీ అంటే 2 గవర్నెన్స్లు నడుస్తుండే అనమాట. సో ఇండియాలో ఉండేవాళ్ళు ఇండియన్ ఫిట్గా రూల్ చేసుకోగలరా లేదా అని చెప్పడానికి బ్రిటిష్ వాళ్ళు కమిషన్ అనేది ఒక ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919, అదే మౌంటాగ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు. దాంట్లో భాగంగా ఈ సైమన్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. కానీ విచిత్రం ఏంటంటే, మన కంట్రీని మనం రూల్ చేసుకుంటామో లేదో అని చెప్పడానికి కమిషన్ స్టార్ట్ చేస్తే అందులో ఉండదు మొత్తం 7. ఆ 7 కూడా అందరూ బ్రిటిష్ వాళ్ళే, ఒక్కడు కూడా ఇండియన్ లేడు. ఇదేం న్యాయం అని చెప్పి ప్రశ్నించడంలో చాలామంది తన గొంతెత్తారు. ఈ మూమెంట్ మొత్తాన్ని బాయ్కాట్ చేసుకున్నారు. విషయం మీకు అర్థమైంది కదా, మనది మనం రూల్ చేసుకోవడానికి ఆల్రెడీ ఎవడో ఒకడు వచ్చి మనకి సర్టిఫికేట్ ఇవ్వాలి, అందులో మన తాలూకు గొంతు కూడా ఉండదన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. అయితే ఈ కమిషన్ని ఎవరైతే హెడ్ చేస్తున్నారో అతని పేరు సర్ జాన్ సైమన్. ఈ కమిషన్ ఏదైతే ఉందో దానికి విపరీతమైన ప్రొటెస్ట్ అన్నీ జరిగాయి అనమాట. దాన్ని బాయ్కాట్ చేసింది ముఖ్యంగా ఎవరంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పట్లో ఉండింది, అండ్ ముస్లిం లీగ్. ఈ 2 జాయింట్గా కూడా దీన్ని బాయ్కాట్ చేసాయి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ మన అందరికీ తెలిసిందే, ఇందాక చెప్పిందే, నో ఇండియన్ రిప్రజెంటేషన్. ఇండియన్ రిప్రజెంటేషన్ లేకుండా ఎట్లా చేస్తాం? ఇండియన్స్ ఏం ఫీల్ అయ్యారంటే, వాళ్ళ తాలూకా సెల్ఫ్ డిటర్మినేషన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్లు, మన తాలూకా ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఇగ్నోర్ అయ్యాయని వాళ్ళు ఫీల్ అయ్యారు. దాని కారణంగా వారు ఏంటంటే దాన్ని బాయ్కాట్ చేస్తూ రెస్పాండ్ అయ్యారు. ఎప్పుడైతే ఇండియాకి ఈ కమిషన్ 1928లో వచ్చిందో, మాస్ హర్టాల్స్ జరిగాయి అనమాట. బ్లాక్ ఫ్లాగ్ ప్రొటెస్ట్లు ఇట్లాంటివి జరిగాయి అనమాట. సైమన్ గో బ్యాక్ అని చెప్పి నినాదాలతో ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీన్ని అందరూ ఏకగ్రీవంగా బాయ్కాట్ చేయడం మొదలుపెట్టారు. లాలా లజపత్ రాయ్, ఆయన వయసు అప్పుడు 63 ఏళ్ళు. ఆయన పంజాబ్లో ఉన్న ఈ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్కి లీడ్ వహించారు. మనం కాసేపు లాలా లజపత్ రాయ్ గురించి మాట్లాడుకుందాం. అప్పట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 2 వింగ్స్ ఉండేవి అనమాట. ఒక వింగ్ని ఎక్స్ట్రీమిస్ట్ వింగ్ అనేవాళ్ళు, దీనికి ఒక 3 ట్రయో లీడ్ చేసేవాళ్ళు. అందులో లాల్ బాల్ పాల్ ట్రియో అంటారు. లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళు 3 వాడిని లీడ్ చేసేవారు అనమాట. వీళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోనే రాడికల్స్ అనేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళ తాలూకా దృక్పథం కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ సైడ్ ఉండేది అనమాట. ఎప్పుడైతే బెంగాల్ పార్టీషన్ అయిందో 1905లో, అప్పుడు వీళ్ళు బహిరంగంగా వచ్చి స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. బాయ్కాటింగ్ ఆఫ్ ఇంగ్లీష్ గూడ్స్, అంటే మన తాలూకు వస్త్రం మనమే ధరించాలి, బయట వాళ్ళ వస్త్రం కాదు, ఇండియన్ ప్రొడక్ట్స్ మాత్రమే స్ట్రిక్ట్లీ మనం వాడాలి, బయట నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయాలని చెప్పి నినాదాలతో స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ చేశారనమాట. ఆయనకి 1907లో డిపోర్టేషన్ చేశారు. డిపోర్ట్ చేసింది ఎక్కడంటే బర్మాలో ఉన్న మండాలేరు. ఆ తర్వాత కొన్ని మాసాల తర్వాత ఆయన్ని వదిలేశారనమాట చెరసాల నుంచి, ఎందుకంటే సరైన ఆధారాలు దొరక్క ఆయన వదిలేశారు. తర్వాత ఆయన ఇండియా వచ్చేసారనమాట. అప్పుడు ఇండియన్ ప్రజలకు చాలా మందికి అర్థమైంది ఏంటంటే, ఆయన ఫియర్లెస్ లీడర్ అని చెప్పి. డ్యూరింగ్ ద ఇయర్స్ ఆఫ్ 1914 to 1920 ఈయన చాలా పనులు చేశారనమాట ఇండియన్ తరఫున. ఆయన ఒక ఇండియన్ అంబాసిడర్ లాగా యాక్ట్ చేశారనమాట. వెస్ట్ నుంచి మనకు సపోర్ట్ రావడానికి యూఎస్ఏలో కొన్ని సంవత్సరాలు ఉండి ఇండియా ఫ్రీడమ్ కోసం లాబియింగ్ చేశారనమాట. ఆయన యూఎస్ గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా తరఫున మాట్లాడేటట్లు ఆయన కనెక్షన్స్ పెంచుకున్నారు అక్కడికి వెళ్ళి. ఇదంతా 1917లో జరిగిందనమాట. ఇలాగే కాకుండా ఆయన కొన్ని పుస్తకాలు కూడా రాశారు. యంగ్ ఇండియా అని ఒక పుస్తకం, అది యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు కొన్ని రోజులు బ్యాన్ చేశారు, కానీ తర్వాత మళ్ళీ దాన్ని ప్రచురణలోకి వచ్చిందనమాట. అలాగే కాకుండా ద యునైటెడ్ స్టేట్స్ ఏ హిందూస్ ఇంప్రెషన్ అనే ఇంకో పుస్తకం కూడా ఆయన రాశారనమాట. ఇది బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఆపరేషన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి రాసిన ఒక పుస్తకం అనమాట. 1920లో జరిగిన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా ఇంత తాలూకా రోల్ చాలా ఉంది. అప్పుడు ఆయన ఐఎన్సీ ప్రెసిడెంట్ గా ఉన్నారు 1920లో. కలకత్తా స్పెషల్
సెషన్ ద్వారా ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి లీడర్గా ప్రమోట్ అయ్యారనమాట. ఆయన ప్రెసిడెంట్గా ఉండగానే గాంధీజీ తాలూకా నేతృత్వంలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది జరిగింది. ఆయన పంజాబ్ తాలూకా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ హెడ్ చేసి సక్సెస్ఫుల్గా దాన్ని హ్యాండిల్ చేశారు. ఈయన ఫ్రీడమ్ ఫైటర్ కాకుండా రిఫార్మర్ కూడా. ఈయన ఆర్య సమాజాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. తర్వాత దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంతగానో హెల్ప్ చేశారనమాట. దీంతో పాటు మనం ప్రస్తుతం వాడుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏదైతే ఉంది కదా, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఆయన చాలా వరకు కృషి చేశారనమాట. హీ వాజ్ వన్ ఆఫ్ ది కోర్ ఫౌండర్స్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. 1921లోనే ఆయన ఒక సొసైటీ స్టార్ట్ చేశారు. దాని పేరు సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ సొసైటీ అని. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇది ఒక ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనమాట. లాలా లజపత్ రాయ్ వాళ్ళ మదర్ ట్యూబర్క్యులోసిస్తో చనిపోయారు. ఆమె పేరు మీద ఒక హాస్పిటల్ కట్టించారనమాట, అది లాహోర్లో. దాని పేరు గులాబ్ దేవి చెస్ట్ హాస్పిటల్. ఇలా రకరకాల రిఫార్మ్స్ కూడా ఆయన చేశారు. అక్టోబర్ 20, 1928 ఈ రోజున ఏమైందంటే లాహోర్కి సైమన్ కమిషన్ రీచ్ అయింది. చాలా అనుభవజ్ఞుడైన లాలా లజపత్ రాయ్ని అక్కడ ఉన్న ప్రొటెస్టింగ్ మూవ్మెంట్కి హెడ్గా నియమించారు కాబట్టి ఆయన అక్కడ లీడ్ చేస్తూ ఉండే అనమాట. ఇదంతా వేలాది మంది అక్కడున్న రైల్వే స్టేషన్లో గుమిగూడారు అనమాట. జనరల్గానే మన వాళ్ళు చేసినట్లు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేశారు వితౌట్ ఎనీ వైలెన్స్. సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నా సరే విపరీతంగా జనాలు మోగడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం మొదలుపెట్టారు. ఆ లాఠీ చార్జ్ జస్ట్ క్రౌడ్ డిస్ప్లేస్మెంట్ కాదు, కానీ ఖచ్చితంగా ఎవరినో టార్గెట్ చేసి కొట్టినట్టు కొట్టడం మొదలుపెట్టారు అనమాట. జేమ్స్ ఏ స్కాట్ అనే కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతను దీన్ని ఆదేశించాడు. ఇందాక చెప్పినట్టు క్రౌడ్ని డిస్పర్స్ చేయడమే కాదు వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు చాలా హింసాత్మకంగా కొట్టడం మొదలుపెట్టారు. ఇలా కొడుతూ వాళ్ళు జస్ట్ కామన్ ప్రజల్ని కాకుండా లాలా లజపత్ రాయ్ని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికే ఆయన ఏజ్ వచ్చేసి 63 సంవత్సరాలు. విపరీతంగా కొట్టారు. ఆ లాఠీ పోట్లకు గాయపడ్డ లాలా లజపత్ రాయ్ తన శక్తి మొత్తాన్ని కూడగట్టుకొని చివరగా తన అనుచరులతో ఇవే మాటలన్నారు: నా శరీరంలో పడిన ప్రతి దెబ్బ భారతదేశంలో బ్రిటిష్ పాలన శవపేటికపై ఒక మేక్ అవుతుంది. ఆయన పడ్డ శారీరక బాధని ఒక రాజకీయ ప్రకటనగా మార్చేశారు. దానివల్ల యంగ్ క్రాంతికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఇన్స్పిరేషన్ గా మారిందనమాట. ఫైనల్ గా ఏమైందంటే ఆఫ్టర్ 3 వీక్స్ 3 వారాలు ఆయన హాస్పిటలైజ్ అయిన తర్వాత చివరగా నవంబర్ 17న 1928లో ఆయన చనిపోయారనమాట. ఇదే ఆ రోజు. ఆయన ఒకసారి గుర్తించుకొని ఆయన ఏ విలువ కోసం అయితే పోరాడారో, ఆయన ఏ స్వతంత్రం కోసం అయితే పోరాడారో గుర్తించుకుందాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఆయన తాలూకు ప్రాణ త్యాగం ఊరికే పోలేదు, దానివల్ల చాలా మార్పులు జరిగాయి అనమాట. ఆయన చనిపోవడం జరిగినప్పటి నుంచి యంగ్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియాకి జోల్ట్ లాగా, ఒక షాక్ లాగా అయిందనమాట. భగత్ సింగ్, సుఖ్దేవ్ ఇతని తాలూకు హత్యను చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు ప్రతీకారం తీసుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. వాళ్ళు ఈ స్కాట్నే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా భావించారు. కాకపోతే ఒక చిన్న మిస్ఇన్ఫర్మేషన్ వల్ల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాన్ సాండర్స్ అయితే ఉన్నారో అతన్ని వాళ్ళ ప్రధాన పోలీస్ కార్యాలయం లాహోర్ దగ్గర చంపేశారనమాట. దీనికి ప్రతీకార చర్యగా అనమాట. మహాత్మా గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఇతనిపై జరిగిన లాఠీ చార్జ్ని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. కాకపోతే ఈ హత్య మాత్రం సామాన్య ప్రజలకి ఇంకా బాగా ప్రతిధ్వనించింది అనమాట. వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ దౌర్జన్యాన్ని ఇక మీద సహించలేదని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యారనమాట. లాలా లజపత్ రాయ్ గారి మరణం చరిత్రలో ఆయన స్థానాన్ని నిజమైన అమరవీరుడిలా స్థిరపరిచింది. ఇదే భగత్ సింగ్ వంటి వ్యక్తులకు ముందుగా నడిపించి స్వతంత్రం కోసం పోరాటాన్ని తీవ్రతరం చేస్తూ శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేసింది. అన్యాయానికి ఎదురెళ్లిన ఆయన స్ఫూర్తి మనకి ఎప్పుడు ప్రేరణిస్తుంది. 63 వయసులో కూడా తన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన చూపించిన చొరవ ఏదైతే ఉందో అది అందరికీ స్ఫూర్తిదాయకం. అన్యాయానికి ఎదురెళ్లిన ఆయన ధైర్యం కూడా అందరికీ ప్రేరణిస్తుంది. మళ్ళీ ఒకసారి ఆయన్ని నవంబర్ 17 ఆయన మార్టిర్డమ్ రోజు గుర్తు చేసుకుంటూ, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో చేయడానికి మీకు నోటిఫికేషన్స్ కావాలంటే ఆ బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకంతే గైస్, ఈరోజుకి ఉంటాను. సెలవు.